ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును, అట్టివాడు దీవెన నొందును. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 9వ వచనము. సహోదరి సహోదరులారా, ఇవ్వడం గురించి, ఇచ్చే వ్యక్తికి కలిగే ఆశీర్వాదాల గురించి బైబిల్లో చాలాసార్లు వ్రాయబడి ఉంది. దయాదృష్టి ఉన్నవారే తమకున్న దాంట్లో లేని వారికి కొంత ఇవ్వగలుగుతారు. అలా ఇచ్చేవారికి ఇదొక గొప్ప వాగ్దానం. దేవుని దీవెనలు ధారాళంగా లభించాలంటే దేవుడు నియమించిన ఒక పద్ధతి ఇదే. అదే ఇవ్వడం. ఇవ్వడం ద్వారా పుచ్చుకునే అర్హత మనకు లభిస్తుంది. ఇవ్వడం అంటే డబ్బు, ఆహారం, ఇతర వస్తువులు మాత్రమే కాదు, కానీ విశ్వాసులు తమ సమయాన్ని, శ్రమను, తమ సలహాలను, ఇతరులకు ప్రేమపూర్వకమైన పరిచర్యను ఇవ్వవచ్చు. మనం అలా చేస్తే ఏదో ఒక విధంగా మనకు సంపూర్ణమైన ప్రతిఫలం ఉంటుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. మీరు మందులు కాక విశ్వాసము చేతను, ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాము అని. ప్రియులారా, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. వారు కటాక్షమును, వాత్సల్యతయు, నీతియు గలవారు. దయాళులను, అప్పిచ్చువారును భాగ్యవంతులు. న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును. అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును. వాడు దుర్వార్తకు జడియడు. వాని మనస్సు స్థిరముగా నుండును. తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును. వాని నీతి నిత్యము నిలుచును. వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. అపోస్తలుడైన పౌలు కొరంతీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు: సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలోనూ, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోనూ మనఃపూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి. ఇంతగా చేయుదురని మేము అనుకొనలేదు. కావున తీతు ఈ కృపను ఏలాగు పూర్వము మొదలుపెట్టెనో అలాగున దానిని మీలో సంపూర్ణము చేయుమని మేము అతన్ని వేడుకొంటిమి. మీరు ప్రతి విషయములో, అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును, మీకు మా ఎడలనున్న ప్రేమ యందును ఎలాగూ అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందునట్లు చూచుకొనుడి అని. సహోదరి సహోదరులారా, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు. నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును. ధాన్యము బిగబట్టు వానిని జనులు శపించెదరు. దానిని అమ్మువాని తల మీదికి దీవెన వచ్చును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇచ్చునని, అటివాడు దీవెన నొందునని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము చేసిన కార్యమును మేము పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత నీ నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు నీవు అన్యాయస్తుడవు కావు గనుక మేము మందులము కాక విశ్వాసము చేతను, ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మాలో ప్రతివాడును మా నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మేము ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరిచే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము నిన్ను ఆశ్రయించి స్థిరముగా ఉంటూ దాతృత్వము కలిగి బీదలకిచ్చుటకు కృపచూపమని, వెదజల్లి అభివృద్ధి పొందే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.